నానమ్మ తమ్ముని కంటే దిష్టి తిరిగిందంట. మమ్మీ దిష్టి తీయమన్నది. అట్నా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పింది మీ మమ్మీ. అయితే నేను కూడా అన్ని రెడీ చేసి పెట్టినా దిష్టి తీస్తా మీ తమ్ముడికి. ఇప్పుడు దిష్టి ఎట్లా తీయాలని చెప్తా. ఇరా తల్లి కూర్చో తల్లి. దిష్టి తగిలింది వాంత అవుతుంది అంటుండు కదలకు తల్లి. అప్పుడు వెనకట మా అమ్మ ఇట్లే తీసేది తల్లి. మా మమ్మీ అట్లనే తీసేది. అలా నీళ్ళు పోసి తాంబాలం ఉండే అప్పుడు. ఇప్పుడు తాంబాలాలు ఆడ దాస్తున్నాం. పెళ్లి తాంబాలాలు ఉండే అప్పుడు. అయితే ఒక పేపర్ తెస్తా. అప్పుడు పాత బట్టలు దించి చేసేది ఫ్రెండ్స్. మరే ఒకటి చేస్తా. అప్పుడు మా నాన్న అవి పాత దోతులు కానీ పన్నీని ముక్కలు కానీ ఉండేది అప్పుడు. అయితే అవన్నీ అడిగి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఒకటి దింపుతా. ఇది మెత్తది తల దిండిది. ఇది నువ్వు ముట్టుకోకు తల్లి, ముట్టుకోకు తల్లి. చేసి కాయలకుంటా కూర్చో. దిష్టి తీస్తా తల్లి. దిష్టి అట్ట పోదు చెప్పు. అయ్యో మరి మంచిగా దిష్టి నువ్వు. మీ మమ్మీ వీడియో మంచిగా మీ మమ్మీ ఎట్లా తీసిందని మళ్ళీ మా మమ్మీ చూపించాలిగా నువ్వు వీడియో. మన తెలంగాణలో కూడా వాళ్ళకు కూడా యూట్యూబ్ ద్వారా పంపుతాను. ఇది ఎంతమంది చూస్తారు? వాళ్ళకు కూడా తెలియజెప్పు. దానికోసం నేను చేస్తున్నా. అప్పుడు వెనకట మా మమ్మీ మా దిష్టి దాన్ని తిట్టిన తీసేది ఫ్రెండ్స్. జ్వరం వస్తేనే చిటికేసేది. జ్వరం వస్తే చిటికే సూది కాల్చి పినిసు అట్లా ఉండు. నీ మీద నీ కాలమే ఎంత అండి మీకు. ఆగుతాలి ఫ్రెండ్స్. నువ్వు కదలకు చింతాలి. అంటాను తూ అను అసలు ఎట్లా గుంజుతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళన్నీ. ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం గుంజుతున్నాయి. దగ్గరికి చూడు. ఇలా ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా గుంజుకోపోతాయి అనమాట. మొత్తం పీలుస్తుంది. సుయ్యి అంటుంది. దగ్గరికి వచ్చి ఇంపించు. సుయ్యి అంటుంది. నేను జిస్ట్ అంతా ఆ దాంట్లోకి గుంజుకుంటుంది అనమాట. సర్వాలకి గుంజుకున్నప్పుడు ఆ కడుపులో నొప్పి కాడక కుట్ట అన్న నొప్పి అంతా జిస్ట్ అనేది అంతా పీల్చేస్తుంది. ఆ గుడ్డతోటి తిప్పి అగ్గి దేవుని ముట్టించి తిప్పినాం కదా అమ్మటే జిస్ట్ అనేది ఒకటి పారిపోద్ది. జిస్ట్ అంటే ఎట్లా తగులుతుంది ఫ్రెండ్స్. మరి ఇక కన్నతల్లి కూడా పిల్లగాడిన అమ్మాయి అని ముద్దులు ఆడినా కూడా జిస్ట్ అనేది ఒకటి తగులుతుంది ఫ్రెండ్స్. నిలబడి లేచి తగులుతుంది ఫ్రెండ్స్. మరి అంతేగాని ఏరేది ఏమి లేదు. అలాగే ఇంత మంచి గుడ్డ తీసుకొని లేకుండా అంతకి పేపర్ అయినా పేపర్ తోటి ఎంత తీసి నీళ్ళలో పసుపు వేసి ఇట్లా తిప్పి ఇట్లా బాబు నుంచి తిప్పి ఇట్లా చేయొచ్చు. ఎవరికైనా కూడా పెద్దలకైనా చిన్నలకైనా ఎమ్మటే తక్కువ అవుతుంది. ఈ కారం అనేది కక్కు వాంతులు అనేది కూడా దిష్టి పోద్ది అమ్మటి. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.